కొంత ఫార్మర్ పంపి మార్కెట్గా స్టార్ట్ అవుతుంది. సరే ఇలా తిరిగి ఊపాలి సార్ అట్లా. వెనక్కి వెనక్కి వచ్చి తీసుకొని వీళ్ళకి ఇవ్వాలా ఎంత అది మొట్టమొదటిగా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ కింద డ్రిప్పులు పంచడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ వాడుకోండి, మీ మీద పని ఒత్తిడి తగ్గించుకోండి, అధిక దిగుబడి పెంచండి, ఆ ఖర్చు ఏదో నేనే భరిస్తా అంటే రాష్ట్రం తరఫున మేము భరించి మీ అందరికీ కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో కేటాయించినటువంటి 3 లక్షల హెక్టార్లో 10% అంటే దగ్గర 30,000 హెక్టార్లకు కడప జిల్లాకే అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అధిక దిగుబడి తక్కువ పనితో మీ దీనికి ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ వాడకం జరుగుతుంది. ఎంత కావాలో అంత మోతాదులోనే కరెక్ట్గా చెట్టు దగ్గరకో మొక్క దగ్గరకో చేర్చడం ద్వారా అధిక దిగుబడి ఉంటుంది. కాబట్టి ఇది అందరూ తప్పకుండా వాడాలి రైతులు. ఇప్పుడు వర్షాభావం వల్ల పాడైపోయిన శనగ పంటలు ఇవన్నీ తీసేసినా కూడా ఇంకొక పంట వేసుకోవడానికి కూడా అది వేసుకునే లోపల కూడా స్ప్రింక్లర్లు ఏమైనా మీరు ఇప్పుడు పెట్టుకుంటే తెప్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ మీకు కావాల్సిన అప్లై చేసుకుంటే తొందరలో ఒక 15 నుంచి 20 రోజుల లోపల తెప్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది. అందరు రైతులు బాగుండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి, అలాగే మా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు కూడా త్వరగా ఈ పనులన్నీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఆయన వెనక నుండి జరిపించారు. కాబట్టి ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 90% 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ 90% ముందులాగే, పెద్ద రైతులందరికీ కూడా 5 ఎకరాల పైన ఉన్నందుకు కూడా 70%, స్ప్రింక్లర్ల పైన చిన్న రైతులకు 55%, పెద్ద రైతులందరికీ కూడా 45%తో కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 90% సబ్సిడీ పోతే చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన దగ్గర 70 to 80% రైతులందరూ కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మళ్ళీ ఒక కోరుకుంటాం. కూడా సబ్సిడీ అడిగి ఉన్నాము 90% చేయమని చెప్పి. త్వరలో దాని మీద కూడా మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రిక్వెస్ట్ చాలా అందరికీ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చున్నాము. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే డిప్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది ఉంటే మేలు అని చెప్పి అడిగాము. సానుకూలంగానే స్పందించారు. కానీ అది పేపర్ మీద అధికారికంగా వెలవడానికి టైం ఉంది. అది వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ముందు అవి కూడా చూస్తాం. ముందు జిల్లాలో ఎక్కడ రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు, మొదటిసారిలోనే మొదలు పెడతా ఉన్నాం. అధికారులు అంటే మేము ఇప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం కాబట్టి, చాలా రోజుల నుంచి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి అధికారులు కూడా ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది. అన్నీ మొదలు పెట్టాం కానీ అన్ని ఊర్లలో, అన్ని కాన్స్టిట్యూన్సీలో, అన్ని చోట్ల కూడా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.